మా అత్త మామ వచ్చిన 2 రోజులు కూరగాయలే తీసుకొని వచ్చిన గుడికి పోతాన్నామని. ఇంకా గుళ్ళు దర్శనాలు అన్నీ అయిపోయినాక మళ్ళీ రోజు పొద్దున్నే చేపలు తెప్పించి పులుసు పెట్టినా పొద్దున్నే. అయితే వీళ్ళు నెల్లూరు వాళ్ళు కదా, ఎక్కువ చేపలు రొయ్యలు ఇట్లాంటి అలవాటు వీళ్ళకి, అందుకని ఇంకా అయ్యే తెప్పించిన. మళ్ళీ మా అత్త ఏమో ఇట్లా ఏంటంటే రాళ్ళు అట్లా ఉంటాయి కదా, ఈ పప్పులు ఇట్లాంటివన్నీ చేసి ఇస్తుంది నాకు వచ్చినప్పుడు. మా అమ్మ పంపించింది, మా అత్త చేసి ఇస్తుంది. అట్లా ఉంటుంది మరి మన వాళ్ళతో పని. గమ్ముగా అయితే కూర్చోరు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. మా అత్తకి మా మామ భలే హెల్ప్ చేస్తాడు ఏదైనా పని చేసేటప్పుడు. ఇక్కడ నెల్లూరు వాళ్ళల్లో అది బాగా నచ్చుతుంది నాకు. ఎవరైనా జెంట్స్ బాగా పని చేసిస్తారు. అదే మా ఊరి దిక్కు అయితేనా ఆడవాళ్ళు ఏందని పని చేస్తా అంటే పడుకోనే ఉంటారు, కానీ మగవాళ్ళు అసలు పలకరు పనికి. అది ఒకప్పుడు లేండి, మళ్ళీ ఇప్పుడు ఉండే వాళ్ళు అనుకుంటారేమో, ఇప్పుడు బాగానే చేస్తాను అందరూ. ఎంత పని ఉన్నా ఆడోళ్ళే చేసుకుంటారు ఎక్కువ ఆ సైడు. అక్కడ వాళ్ళకైతే అర్థమవుతుంది. మా మామకి సంగటి అంటే బాగా ఇష్టము, అందుకని సంగటి చేసి పులుసు చేసి పెట్టిన బాగుంది.